ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సదస్సు జనవరి 10 కర్నూలు రాష్ట్ర సదస్సు జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బి కదిరప్ప పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి సిపిఐ కార్యాలయంలో సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కూలీల జీవితాలు మాటలతో కాదు, భూమి ఉపాధి హక్కులు అమలుతోనే మారతాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సాగు భూమి లేని వ్యవసాయ కూలీలు ఇంకా అద్దె కూలీలుగానే బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ కూలీలు, గ్రామీణ ఉపాధి కూలీలు, భూమి లేని పేదలు అందరూ సదస్సును జయప్రదం చేయాలని కోరారు. ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సమితి మీడియా మిత్రులకు నమస్కరిస్తూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బాలస్వామి, గౌరవ అధ్యక్షులు పుల్లయ్యప్ప, ఉప ప్రధాన కార్యదర్శి గుడాలమంది రమణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కౌన్సిల్ పండయ్యన్న, అదేవిధంగా ఆజప్ప, సౌడప్ప, పద్లపల్లి మండలం నుండి తిరుపాలు కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఏమంటే జనవరి 10వ తారీఖున కర్నూలులో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించబోతున్నాం. ఎందుకంటే ప్రధానంగా ఈ సదస్సు ఉద్దేశం ఏమంటే గ్రామీణ ఉపాధి పథకంలో జరుగుతున్నటువంటి చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆ కొత్త చట్టం తీసుకోవడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ ఉపాధి కూలీలకు కూలీ అంటే ఉపాధి గ్రామీణ ఉపాధి పథకం అంటే కూలీల హక్కు. ఆ హక్కును ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు నీరుగార్చే పద్ధతిలో చేస్తున్నారు. కాబట్టి ఆ ఉపాధి పథకంలో ఉన్న చట్టాలను ఈ రోజు అయితే ఏవైతే అమలు పరుస్తున్నారో వాటిని తక్షణ రద్దు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఒక సదస్సు కర్నూలు జిల్లాలో జనవరి 10వ తారీఖున జరుగుతుంది. ఆ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ, అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా పాల్గొంటారు. ఈ సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి జనవరి 10వ తారీఖున కర్నూలులో జరిగే కార్యక్రమానికి ఉపాధి కూలీలు ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున తరలి రావాలని మనవి చేస్తూ, ప్రధానంగా ఉపాధి కూలీ గతంలో 100 రోజులుంటే 100 రోజులకు 301 రూపాయలు ఇస్తుంది. ఇది ఉపాధి